ప్రైజ్ ది లార్డ్. ఈ సమయంలో ఒక చిన్న లేఖనాన్ని చూసుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో యోబు గ్రంథము 1వ అధ్యాయము 8వ వచనం. అందుకు యెహోవా, నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? అతడు యథార్థవర్తనుడు, న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించినవాడు భూమి మీద అతని వంటి వాడును లేనేలేడు. అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే యోబు గారు ఎంతగానో యథార్థవంతునుడు, న్యాయవంతుడునై దేవుని యందు భయము భక్తి కలిగిన వాడుగా యోబు గారు ఉన్నారు కదా. అయితే మనము కూడా మన జీవితంలో నీతిమంతులుగా, యథార్థవంతులుగా, దేవుని యందు భయము భక్తి కలిగి ఉంటే దేవుడు యోబును ఎలాగ ఆశీర్వదించాడో తర్వాత మనల్ని కూడా సమస్తాన్ని కోల్పోయిన కూడా దేవునిలో ఆశీర్వదించే విధముగా మనల్ని, మన కుటుంబాలని దేవుడు ఉంచబోతూ ఉంటున్నాడు. కనుక ఈ యొక్క వాక్యం మన జీవితంలో ఫలించి అభివృద్ధి చెందునుగాక. ఆమేన్, ఆమేన్.